ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం నిర్గమకాండం 32వ అధ్యాయము 11వ వచనమును ధ్యానించుకుందాం. ఇజ్రాయేలీలు అరణ్యములో తప్పుదారి పట్టినప్పుడు దేవుని ఉగ్రత నుండి వారిని కాపాడడానికి మోషే చేసిన అద్భుతమైన ప్రార్థన. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశము నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఇజ్రాయేలీలు బంగారు దూడను చేసుకొని పాపం చేసినప్పుడు దేవుడు వారిని నిర్మూలన చేస్తానని సెలవిచ్చాడు. ఆ సమయంలో మోషే ప్రజలను విడిచిపెట్టలేదు. వారి పక్షమున నిలబడి దేవునిని బ్రతిమాలుకున్నాడు. ఒక నిజమైన సేవకుడు లేదా ప్రార్థన పరుడు తన స్వార్థం చూసుకోడు. ఇతరుల రక్షణ కోసం దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థిస్తాడు. మోషే దేవునితో ఇలా అంటున్నాడు, ప్రభువా, నీవు మహాశక్తితో నీ బాహుబలముతో ఐగుప్తు బానిసత్వము నుండి వారిని విడిపించావు. అంటే దేవుడు అంత కష్టపడి విడిపించిన ప్రజలు మధ్యలోనే నశించిపోవడము దేవుని నామానికి మహిమ కాదని మోషే భావించాడు. దేవుడు ప్రారంభించిన పనిని ఆయనే ముగిస్తాడనే నమ్మకాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. నీ ప్రజలు దేవుని బాధ్యత. దేవుడు కోపముతో నీ ప్రజలు, మోషే ప్రజలు అని సంబోధించినప్పుడు మోషే తిరిగి నీ ప్రజలు అని దేవునికి గుర్తు చేస్తాడు. వారు బలహీనులే కావచ్చు, పాపులే కావచ్చు, కానీ వారు దేవుని ప్రజలు. మనము కూడా పాపములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని తృణీకరించడు. మనము ఆయన సొత్తు అని గ్రహించి ప్రార్థించినప్పుడు ఆయన కనికరం చూపిస్తాడు. ప్రార్థన ఒక ఆయుధం. మన కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు తప్పుదారిలో ఉన్నప్పుడు వారిని విమర్శించడం కంటే మోషేలాగా దేవుని సన్నిధిలో వారి కోసం కనిపెట్టడం శ్రేష్టం. దేవుని కనికరము. దేవుడు నీతిమంతుడు, ఆయన పాపాన్ని చూసి కోపిస్తాడు. అయితే ఎవరైనా మధ్యవర్తిత్వం వహించి ప్రార్థించినప్పుడు ఆయన తన ఉగ్రతను చల్లార్చుకొని కనికరం చూపిస్తాడు. ధైర్యముగా అడగండి. మోషే దేవునితో ఎంత చనువుగా మాట్లాడాడో గమనించండి. మనము కూడా దేవుని వాగ్దానాలను బట్టి ఆయనను ధైర్యంగా అడగవచ్చు. ప్రియ స్నేహితుడా, ఈరోజు నీవు కూడా నీ చుట్టూ ఉన్న వారి రక్షణ కోసం, నీ దేశం కోసం ఒక మోషేలాగా ప్రార్థించగలవా? దేవుని ఉగ్రతను ఆపి ఆయన ఆశీర్వాదాలను కురిపించే శక్తి నీ ప్రార్థనకు ఉంది. మోషే ప్రార్థన విని దేవుడు తన ప్రజలను ఎలా క్షమించాడో నీ ప్రార్థన విని నీ కుటుంబాన్ని, నీ వారిని దేవుడు తప్పక దీవిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక.